అన్ని లీగల్ గా చేస్తారు, అందుకే పాపం జైలుకి వెళ్ళారు, జైలు నుంచి వచ్చారు, నిర్దోషిగా ప్రూవ్ అయింది కదా, అదే ప్రూవ్ అయింది కదా. కోర్టు కంటే మీరు ఎక్కువనా? మీరు కోర్టు కంటే పెద్దోళ్ళ? కోర్టులో నిర్దోషులుగా బయటకు వచ్చిన వారందరూ కూడా పాపం సచ్చీలు కదా, 100 అలిగేషన్స్ వస్తాయండి. సాక్ష్యాలు ఉంటేనే కోర్టులో కూడా. అంటే మీరు కోర్టును తప్పు పడుతురా? మీరు కోర్టును తప్పు పడతారు, మీరు కోర్టునే తప్పు పడుతురు. సాక్ష్యాలు ఉంటేనే కోర్టు అయినా అంటే కోర్టు పోలీస్ వాళ్ళని తప్పు పడుతున్నారా? కావచ్చు, మేబీ కావచ్చు. ఎట్లా తప్పు పడతారు? పోలీసులు కూడా సాక్ష్యాధారాలు మీరు తారుమారు చేసి ఉండవచ్చును. ఎవ్వరు చేయరు. మీరు చట్టం చేతులు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మీరు ఒక విలన్ గా చూస్తున్నారు. అందరూ మిమ్మల్ని విలన్ అంటారు. విలనే మంచోళ్ళు అని చెప్తున్నారు. అదే మీరు మంచోళ్ళు. అందుకే మూగజీవాలు జంతువులకి అన్ని చేస్తున్నాము. జంతువుల్ని ప్రేమించినంత మాత్రం మీరు ఉత్తములు అయిపోతారా? సొసైటీ గురించి నేను భయపడటోనే కాదు. ఓకే, నన్ను నచ్చేటోడు నచ్చుతాడు. సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీకి భయపడతారు. ఉన్నది కూడా సొసైటీలోనే కదా. అయిపోయిందా? అట్లా మీరు సొసైటీకి భయపడితే ఇంట్లోకి వెళ్ళి గడి తీసి బయటికి లాగలేరు. ఓకే, మీకు కష్టం వచ్చినప్పుడు ఎంతమంది ఆదుకుంటారు, ఎవరు ఆదుకుంటారు, ఏమి ఇబ్బంది ఉంది, ఎవడు మానోడు, వాళ్ళు నన్ను చెడు అనుకోకుండా చాలు. అనుకునేటోళ్ళు అనుకోండి, ఇబ్బంది లేదు. ఎప్పుడు పొగరగా జవాబు చెప్తలేడు. ఓకే, పొగరగా ఏం జవాబు చెప్తే పొగరలేదు నాకు, పొగరగా జవాబు చెప్తలే. మీరు పదే అంటుంటే నేను చెప్తున్నా, దానికి ఏముంది, ఎవరేమనుకుంటే ఏమేది ఉందండి. మన మనస్సాక్షికి అయితే తెలుసు కదా, మన మనస్సాక్షికి అయితే తెలుసు. ఖచ్చితంగా ఇబ్బంది మా జంతువులు అంటే ప్రాణము. దీన్ని కూడా రాజకీయం చేసి కూడా ట్రై చేసినారు, ఫెయిల్ అయినారు. ఓకే కెసినోలు ఆడిస్తుంటారు కదా. ఈ వ్యవహారంలో భాగంగా మీరు పిలిస్తే కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఈ వుడ్లోని అందరూ కూడా చాలా హీరోయిన్లంతా కూడా పులోమని వచ్చేస్తారంట కదా. వస్తారు, మీరు డబ్బులు ఇవ్వండి, మీ ఛానల్ కూడా ప్రమోషన్ చేపిస్తా. ఓకే మాకు వద్దులేండి, ఏదో మీకు కావాలంటే మీకు కూడా ప్రమోషన్ చేపిస్తా. ఇబ్బంది కేవలం డబ్బుల కోసం వస్తారా? మీ మీద ప్రేమ అభిమానం మాకెందుకు ఉంటుందండి? ఎవరికెవరి మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి నాకు చిన్నప్పటి ఫ్రెండ్సా కాదుగా. మీకు ఈ పరిచయాలన్నీ కేవలం క్యాసిన వాళ్ళైనా, అంటే రాజకీయ నాయకులతోనే కాదు, బ్యూరోక్రాట్స్ తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కదా మీకు? ఇవన్నీ పేర్లు చెప్పొద్దండి, ఎవరి విషయం మనం మాట్లాడుకుంటే పెట్టరు. పేర్లు అడగడం లేదండి, అన్ని రకాల సామాజిక వ్యక్తులతోటి, అన్ని రకాల బిజినెస్ మ్యాన్స్ తోటి, పొలిటీషియన్స్ తోటి, అందరితోటి స్నేహితాలు ఉన్నాయి. మీకు అందరితో స్నేహాలు ఉన్నాయి కదా, కరెక్టే. మరి ఏపీలోని తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నన్ను టార్గెట్ చేయట్లేదు, నానిని, వంశీ గారిని టార్గెట్, మిమ్మల్ని నాని గారిని, వంశీ గారిని, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే నేను ఒక అస్త్రం లెక్క అనుకుంటున్నారు, కానీ అది కాదు. అది మీపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారంట, ఫెయిల్ అని చెప్తున్నాను కదండి. ఓకే, మరి వాళ్ళు మిమ్మల్ని తుపాకీ పెట్టి మీరు కూడా మాట్లాడచ్చు కదా తెలుగుదేశం పార్టీ వారి గురించి. వాళ్ళు ఉన్నారా లేదా, ఈ చికోటి వెంట వాళ్ళు ఉన్నారా లేదా మాట్లాడచ్చు, చెప్పచ్చు కదా. ఎవరు తెలుగుదేశం పార్టీలో మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఓకే, ఫ్రెండ్స్ ఉంటే తప్పే ఉంది, చెప్పచ్చు, వాళ్ళకి చెప్పచ్చు కదా. వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో, చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఎలాంటి వారు, నా స్నేహితులు మీ పార్టీలో ఉన్నారు, మీడియా ముందర చెప్తున్నా కదా. మాకు ఒకసారి చెప్పండి, మీకు కూడా చెప్తున్నా కదా. చెప్పండి, తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నారు మీ స్నేహితులు? ఫ్రెండ్సా? పేర్లు నేను ఇండివిజువల్ పేర్లు చెప్పా. ఓకే, ఇండివిజువల్ చెప్పారు. ఓకే, అందరూ న్యాయంగా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్. గౌరవ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఒక 20 years ప్రతి ఛానల్లో గౌరవ్ వెంకటరెడ్డి గారే పేరే చెప్తారు, మిగతా పేరు వినండి. అట్లా అందరూ ఉన్నారు. 3 పేర్లు చెప్పారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. పేర్లు ఎందుకు? స్నేహమే కదా, స్నేహితుల పేర్లు చెప్పుకోవడం చాలా మంది ఉన్నారు. నా స్నేహితుల పేరు ఏంటంటే నేను గడగడా చెప్పేస్తాను నేను, మీరు చెప్పడానికి భయం ఏంటి? ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, మన బేకరీ ప్రసాద్ అంటాము, అనగాని ప్రసాద్ గారు. ఓకే, అనగాని సత్యప్రసాద్ గారు పరిచయం. ఆయాల్లో క్లోజ్ ఆయాల్లో, గంటా శ్రీనివాసరావు గారు ఆయాల్లో, అట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీలు ఉన్నారు. బీటెక్ రవి ఉన్నాడు. బీటెక్ రవి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. బీటెక్ రవి వాళ్ళ ఊర్లో కూడా పేకాట ఆడకపోతే పిల్లని కూడా ఇవ్వరంటలే అండి. బీటెక్ రవి కూడా మంచి పేకాట. అందుకే చెప్పమంటే చెప్తే పరిశాన్ మీతోటి దానికి లింక్ పెట్టి కూస్తారు, అవసరం లేదు కదా. ఆయన అన్నారండి వాళ్ళ ఊర్లో ఆడితేనే పిల్లని ఇస్తారంట, పేకాట ఆడకపోతే పిల్లని ఇవ్వరంట బీటెక్ రవి వాళ్ళ ఊర్లో. అది పట్టుకోండి మీరు, అది వచ్చేసి ఏమంది వెళ్ళిపోతుంది. ఎవరు వ్యక్తిగతమైన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇవ్వచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు, దానికి ఏం సంబంధం? బాలీవుడ్ హీరోలతో ఎవరెవరితో పరిచయం ఉంది మీకు బాగా? అసలు అక్షయ్ కుమార్ అంత క్లోజ్ కాదు. రణ్వీర్ సింగ్ పరిచయమే, పర్వాలేదు. రణ్వీర్ సింగ్ వీళ్ళ పరిచయాలన్నీ ఎలా ఏర్పడ్డాయి మీకు? అసలు ఎలా ఏర్పడ్డాయి పరిచయాలన్నీ మీకు? త్రూ వస్తారండి పరిచయాలకి. ఏమంటే త్రూ అంటే కసినో ద్వారానేనా, ఇంకా వేరే ద్వారా? కసినో ద్వారా కాదు. మరి ఎలా? నాకు గణేష్ ఆచార్య ఫ్రెండ్. ఓకే, ఆయన ద్వారా నాకు కొందరు పరిచయాలు అయినారు. ఓకే,
అంటే ఆయన వాళ్ళ ఇంతమంది ఇంత బాలీవుడ్ లే బాద్షాలంతా మీకు ఎలా ఆయన ద్వారా అక్షయ్ కుమార్ కానీ రణ్వీర్ సింగ్ కానీ పరిచయం ఆయన ద్వారా కలుస్తుంటారు రెగ్యులర్గా మీరు? ఎప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేయలేదు మీరు కసినోకి రండి అని? నేను రమ్మని ఎప్పుడు చెప్పాలి. గోవింద గారు మా ఎలా అట్రాక్ట్ చేస్తారండి మీరు కసినోకి వచ్చే వాళ్ళందరినీ కూడా, ఈ పంటలందరినీ కూడా మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారు? మీరు అట్రాక్ట్ చేయాల్సిందే ఉందండి. ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గరకు వస్తారు. ఏముంది మీ దగ్గర? ఇవాళ ఒక షాప్ పోతారు, మీరు మాల్కి పోతారు, ఏ మాల్ బాగుంటే ఆ మాల్ వస్తారు. అట్లనే మా దగ్గర బాగుంటుంది కాబట్టి సర్వీస్. మీ దగ్గర మాల్ బాగుంటుందా? అంతే కదా. ఏం మాల్ బాగుంటుంది మీ దగ్గర? సర్వీస్ మందు అని అది కానీ అన్ని మాల్ బాగుంటుంది. ఆ మాల్ ఏంటో అనేసి మీరే అన్ని మీకు ద్వందార్థాలు ఎక్కువ కదా. ఏం చేస్తాం ద్వందార్థాలు కాదండి, మాట్లాడండి మీరు సరదాగా. మీరు నాతో ప్రయోగం చేయబాకండి ప్లీజ్. నాకు అస్సలు భయం అవన్నీ. మీరు దయచేసి నాకు అసలు పెట్టుకున్న పంచి నా గొంతులో మాట రాలేదు. నా గొంతులో మాట మోగపోయే పరిస్థితి వచ్చింది. నారాయణ గారు అంటే పొలిటీషియన్స్ ఇలా చేస్తారండి. మాల్ పొలిటీషియన్స్ మాట్లాడచ్చు కానీ అవి పొలిటీషియన్ కన్నా భయంకరం లేండి. కానీ అవి పొలిటీషియన్లకు భయపడి నేను వీటికి భయపడతాను నేను. అదే ఇంకోరు అంటారు ఇవన్నీ జంతువులు పెంచుతుండు వైల్డ్ క్యారెక్టర్ అంటారు. అరే ఎదవా, ఒక మూగజీవాన్ని ప్రేమిస్తుంటే వైల్డ్ అనర్రా? ఏదన్నా ఒక మూగజీవాన్ని ప్రేమిస్తుంటే వైల్డ్ అని అన్నారు. ఆ ఎదవకు చెప్పాలి అవి వేరే కదా. వైల్డ్ క్యారెక్టర్ అంటారు. వైల్డ్ క్యారెక్టర్ ఒక చిన్న ఎద్దులన్నీ కూడా నేను తీసుకుపోయి కటింగ్ తీసుకోపోతుంటే వాళ్ళని కొట్టి నేను తెచ్చిన ఫామ్లో పెంచుకున్నారు. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి మా దగ్గర. ఓకే, అది మా క్యారెక్టర్. అది రోడ్డు మీద కుక్కలు కనబడ్డా బిస్కెట్స్ ఏవో వేస్తాం. జంతువుల పట్ల ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి బార్లలో పెట్టి డబ్బులు వేసే అలవాటు ఉంటుంది. మేము అట్లా చేయము. బార్లలో పబ్బులు వేస్తారు కదా, డబ్బులు వేస్తారు. పబ్బులు వేస్తారు కదా. పబ్బులో కాదు, బార్లు, డాన్స్ బార్లు ఉంటాయి బెంగళూరు అటు సైడ్ ఉంటాయి. ఆడ పోయి డబ్బులు వేస్తారు. హైదరాబాద్లో కూడా ఉండే ఈ గవర్నమెంట్ రాకముందు. అట్లా ఎవడి ఇష్టం వాడికి, ఎవడి షోకు. బార్లో వేస్తారు, పబ్లో వేస్తారు నేను విన్నాను మామూలుగా. మీరు వేరే ఇట్లా డబ్బులు మేము వేయం. ఓకే, మీకు పబ్బులు అంటే గబ్బుగా కనిపిస్తాయా? మేము రాహుల్గంజ్ వినాయక చవితి అప్పుడు నిమజ్జనం పోతే నేను డబ్బులు ఇచ్చా బ్యాండ్ వాళ్ళకి. ఏదో కరోనా ఏమైనా ఆ డబ్బు ఇస్తే కూడా తప్పే. ఓకే, అంటే బ్యాండ్ వాడు ఒక చిన్నోడు, వాడు డబ్బు ఇస్తే వీళ్ళకి ఏం ప్రాబ్లం? పబ్బులో ఉన్న కంపు కసినోలో లేదంటారా? కసినో ఇల్లీగల్ కాదండి, కంపుండనికి. ఎవడి ఇప్పుడు మరి బార్లలో బార్ కంపే కదా, మరి ఎందుకు పోతుంది జనాలు? వైన్స్ కంపే కదా, వినండి, వైన్స్ కంపే కదా, వైన్స్ కంపే కదా, జనాలు ఎందుకు పోతుర్రు? ఎందుకు పోతున్నారు? ఆడ కూడా కంపే కదా. వచ్చిన వాళ్ళకంతా కూడా మీరు పెగ్గులు ఇస్తారు కదా, బాటలు తీసుకెళ్ళి అనుకునేటోడు అట్రాక్ట్ చేయడానికి. నారాజు గారికి అలవాటు లేదు, మందుతో అట్రాక్ట్ చేస్తారు, అమ్మాయిలతో అట్రాక్ట్ చేస్తారు. మీకు అలవాటు లేదు కాబట్టి కంపు అనిపిస్తుంది, అలవాటు ఉన్నోడికి అటు స్వర్గం అనిపిస్తుంది. ఓకే ఓకే, నాకు మందు అలవాటు లేదు, నాకు బార్ కంపు అనిపిస్తుంది. ఇలా ప్రోత్సహిస్తూ పోతా ఉంటే ఏది అసలు మన భారతదేశంలో ఇప్పటికి వచ్చేసి 2022 నాటికి ఇండియన్ వ్యాప్తంగా చూస్తుంటే $34 మిలియన్ టర్న్ ఓవర్ జరిగిందంట మనకు కేవలం ఈ కసినోలోనే. ఇక పోతే ఆన్లైన్ రమ్మీ తీసుకుంటే అది ఇంకా పెరిగి $35 మిలియన్ చేరుకుందంట. అది అంటే ఆన్లైన్ రమ్మీ ద్వారా వ్యాపారం చేసి ఇంత సంపాదిస్తారు. దానికి కూడా నేనే బాధ్యున్నా. మీరు కూడా ఒక భాగమే కదా దాంట్లో. కసినోని ఫస్ట్ థింగ్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రతి దానికి ఒక ఇండివిజువల్ అనేటోడు ఆలోచించాలి. ఇందులోకి పోవద్దా, పోవచ్చా, పోవద్దు అనుకుంటే పోవద్దు. ఎవరికైనా వ్యక్తిగతమైన విషయం అది, వాడి ఇష్టం. అది వాడి ఇష్టం. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, లాస్ వేగాస్ పోయి ఆడ ఏం చేస్తున్నా చూస్తురా? మీరు చూస్తలేరు కదా. మీరు చూసారా? నేను వేగాస్ పోలేదా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? నేను చాలా దేశాలు తిరిగినా, ఆస్ట్రేలియా కూడా అంతా చాలా దేశాలు తిరిగినా, కానీ వేగాస్కి వెళ్ళలేదు. నేను యూఎస్కి వెళ్ళాను. ఫుకెట్లో బాగుండిందా అంతా? ఫుకెట్లో ఏముంటుంది, ఒక ట్రిప్ మాది అది. ఓకే, ట్రిప్ అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి మసాజ్ కూడా చేసి పంపుతారా? మాకు సంబంధం లేదు, అట్లాంటి ప్రశ్నలు అడగొద్దు, నాకు చాలా కోపం వస్తుంది. అట్లా కాదండి, 1+1 అట్లా ఆఫర్స్ ఏముండవా? మీరు ఇస్తారేమో మరి నాకు తెలియదు. మా దగ్గర ఏముంటుంది, 1+1 ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేనండి నేను. నాగరాజు గారు మీరు రాంగ్ క్వశ్చన్స్ అడగొద్దు. అట్రాక్ట్ చేస్తున్నారు, ఏ దగ్గర అట్రాక్ట్ చేస్తారు లేదండి. ఫుకెట్లో 1+1 ఆఫర్లు ఏమైనా ఉంటాయి కదా. వద్దొద్దు, మీరు అట్లాంటి ఆఫర్లు ఇవ్వలేరా? అవసరం లేదు, చీకోటికి అవన్నీ ఆఫర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం ఆఫర్ లేకోకుండానే చక్కగా చేస్తారు. ఇష్టం ఉన్నోడు వస్తాడండి, ఇష్టం లేనోడు రాడు. దానికి ఏముంది? టైల్స్ వ్యాపారం నిర్వహించుండే చికోటి ప్రవీణ్ గారు ఒకటి చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయిపోయారు కదా. చీకటి సామ్రాజ్యం ఇంకా వెలుతురు సామ్రాజ్యం అది.
అది ఇంకా తేలాలండి. వెలుతురు మరి సామ్రాజ్యం మీరు ఎందుకు తేలంది ఎందుకు మాట్లాడతారు? మీరు ఏదేది తేలంది చీకటి సామ్రాజ్యం ఇప్పుడు చీకట్లో ఉన్నారు కాబట్టి ఎవ్వడు లేడు. చీకటి అంటాము. చీకట్లో- వెలుతురు అని చెప్పాల్సింది ఈడీ అధికారులు. చీకట్లో ఎవ్వడు లేడండి. ఓకే. మరి మీరు ఎందుకు చెప్తారు నేను చీకటి అదే వెళ్తురు అన్నాను అని వాళ్ళు చెప్పారు. పాస్పోర్ట్ తీసుకొని మన ఇద్దరు అంటే సింగపూర్ చీకటి వెళ్దామని. వెళ్తురు అని వాళ్ళు చెప్పిర్రా, మీరెందుకు చెప్తారు? చీకట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీకేం రైట్ బంధించారు. ఉంది? లేదు లేదు అష్ట దిగ్బంధనం ఏ, మీరు కావచ్చు, మీ మాధవరెడ్డి గారు కావచ్చు, ఉన్నని. సంపత్ కావచ్చు, మీరంతా అష్ట దిగ్బంధంలోనే ఉన్నారు కదా ఇప్పుడు. మీరు అనుకుంటే కాదు కదా. ఓకే. మీ వీడియోలు చెప్పినారా వీళ్ళు అష్టదిగ్బంధంలో ఉన్నారని? మొత్తం మీ వీడియోలు మీడియా చెప్పినారా? అధికారులు మీకు మళ్ళీ చీకటి- నోటీస్ ఇచ్చి మిమ్మల్ని చీకట్లో విచారిస్తున్నారు. ఉన్నారని? ఈడీ అధికారులు ఎందుకు మీడియాకి మీకు నోటీస్ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ. ఒక కంట్రోల్ లేదు. ఫస్ట్ ఓకే. భారతదేశంలో వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మీడియా ఏమన్నా ఒక కంట్రోల్ లేదు. వచ్చిన ప్రాబ్లం అది నోటికి వచ్చినట్టు మాట్లాడేది. మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు లేకోకుండానే మీరు ఈ విధంగా తయారైతే ఫోర్త్ స్టడీ మీడియా కంట్రోల్ ఏందండి? మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తే మీరు అదుపు ఆజ్ఞలో అదుపు ఉంటారు. తప్ప ఏం చేసినాను కంట్రోల్ చేయడానికి? చాలా చేస్తున్నారు. ఏం చేసినా? తేలుతాయి ముందు తేలుతాయి. తేలిన రోజు మాట్లాడదాం. ఓకే. మీడియా అదుపు ఆజ్ఞలు లేకోకుండా ఏం కంట్రోల్ తప్పిందో మీరు మరి ఇప్పుడు తెలిసే నాటికి నేను ఇప్పుడు ₹1 కోటి అమిషా పటేల్కి ఇచ్చిన అన్నారు. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది చెప్పండి. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అదే ఏం చెప్పాను చెప్పండి. మీకు. గణేష్ ఆచార్యకి 25 లక్షలు ఇచ్చిన అన్నారు. ఏం ప్రూఫ్ ఉంది చెప్పండి. నేను అదే ఇవ్వలేదు కాబట్టి నా కోర్టుకు జంతువులు వెళ్ళండి. ఆగండి. మీరు జంతువులు ఇల్లీగల్ అన్నారు, ఏమైనారు? ఫెయిల్ అయినారు. ఓకే. ప్రతిదానికి డాక్యుమెంట్ ఉంది. ఇచ్చిపోయినారా ఫారెస్ట్ అధికారులు మీకు పోయి ధృవీకరణ? అడగండి. మీరు ఇల్లీగల్ అన్నప్పుడు మీరే ప్రూఫ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా మీరే పోయి ప్రూఫ్ చేసుకోండి. పోండి ఒక ఫారెస్ట్ టైల్స్ అరణ్య భవన్ వ్యాపారి ఉంటుంది. చీకటి సమాజ్ అధిపతి అయిపోయి కోట్లు సంపాదించారంట. నెక్స్ట్ ఏంటి రాజకీయాల్లోకి ఏమైనా వస్తారా? రాజకీయ ఇంకా అదొకటే తక్కువ ఉన్నట్టుంది కదా. దేవుడు ఆజ్ఞ ఉంటే ఎక్కడికైనా వస్తాడండి. ఎవడు అంటే ఆపలేడు. ఈ రోజు ఎవడు అందరినీ ఆపలేడు. శాసించేది ఖద్దరే కాబట్టి ఆ ఖద్దరు మీ చుట్టూ ఉంటున్నారు. దేవుడా. మీరు ఈరోజు కింగ్ మేకర్ గా ఉన్నారు. నేనే కింగ్ అవుతాను, ఎందుకు కింగ్ మేకర్ గా ఉండాలనుకుంటున్నారు అంటే రాజకీయాల్లోకి ఏమైనా వస్తారా? చెప్పలేం. దేవుడు ఆజ్ఞ. ఓకే. దేవుడు నమ్మ